ఐకేపీ ఆధ్వర్యంలో గగ్గల్పల్లిలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది. మా ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ రైతులు అధిక సంఖ్యలో పాల్గొని కొనుగోలు కేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఎన్నికల హామీలో భాగంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరికి సన్న రకాల వరి ధాన్యానికి అంటే సోనమసూరి గాని సన్న రకాలు ఏవేసినా 500 రూపాయలు క్వింటాల్ మద్దతు ధర కంటే 500 రూపాయలు బోనస్ గా ఇస్తానని ఎన్నికల హామీలో ఇచ్చిండు. అదేవిధంగా అమలు చేస్తుండ్రు ఈరోజు. కాబట్టి రైతులు ఎవరు కూడా మొదటి రకం ఏ గ్రేడ్ రైతులకు 2320 రూపాయలు ఇస్తారు, బి గ్రేడ్ కు 2300 ఇస్తారు. ఇది కాక సన్న రకాలు ఎవరైతే రైతు అమ్ముతాడో ఒక క్వింటాల్ కు 500 రూపాయలు బోనస్ ఇస్తారు. ఎవరు కూడా రైతులు పొలాల నుంచే పచ్చి ఓట్లే తీసుకుపోయి బ్రోకర్లకు అమ్ముతారు. అట్లా అమ్మితే మీకు నష్టపోతారు. ఇట్లా అమ్మితే 2800 వస్తుంది, అట్లా అమ్మితే 2100 వస్తుంది, నష్టపోతారు. కొద్దిగా ఓపిక బట్టి తేమ శాతం జర తక్కువ ఉండే విధంగా చూసి ఐకేపీ సెంటర్లో పోతే ఎవరిని మోసం చేయకుండా ఐకేపీ మన ఇక్కడ అధ్యక్షురాలు గీత ఉంది. ఐకేపీ ఇక్కడ ఏపీఎం శ్రీనివాసులు గారు ఉన్నారు, ఇక్కడ సిబ్బంది ఉన్నారు, సిసి రాము ఉన్నాడు, రామస్వామి ఉన్నాడు. వీళ్ళు ఎప్పుడు ఉంటారు. కాబట్టి ఈ మండలంలో ఉన్న రైతులు గగ్గల్పల్లి ఈ వరి కొనుగోలు కేంద్రానికి వచ్చి రైతులు అమ్మగలరని ఈ ఐకేపీ కేంద్రం ద్వారా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఎవరు మోసపోకుండా ఐకేపీ కేంద్రాల నుంచి చేసి రైతులు బాగుపడాలని కోరుకుంటున్నాం.